కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్, ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టేయలేమన్నా ఆ హైకోర్టు జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ నేతలకు క్విడ్ ప్రోకో అర్థం తెలుసా? క్విడ్ ప్రోకో అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఆయన ఇచ్చిండు, నువ్వు ఇచ్చడం అయిపోయింది, ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది కదా, క్లియర్గా అయిపోయింది. నా మీద పెట్టిన అక్రమ కేసులు ఏసీబీ ఈడీ ఎదుట హాజరవుతా, లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని హైకోర్టు వెళ్తా, మీడియాతో కేటీఆర్ అంటూ చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? ఆ గులాబీ శ్రేణిలో మొదలైన టెన్షన్, క్వాష్ పిటిషన్ డిస్మిస్తో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన, ఫ్లాష్ సర్వేస్ చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫ్లాష్ సర్వేలు చేసుకొని ఏది చేసినా కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం మీద తెలంగాణ సమాజానికి ఎటువంటి అభిప్రాయం కూడా లేదు. వాళ్ళంతా కూడా గత 10 ఏళ్ళు దోచుకున్నారనేటువంటి అభిప్రాయంలోనే ఇంకా ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మీద వీళ్ళు ఏదో బురదలుతున్నారు, వాళ్ళ ప్లస్ అవుతుంది అనుకున్నారు, కానీ ఇది రాంగ్. వాళ్ళు ప్లస్ కాదు, వాళ్ళకి ఇంకా మైనస్ అవుతూ ఉంది. ఇప్పటికైనా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మైండ్ ఒక స్ట్రాటజీతో పనిచేయాలి. ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి స్ట్రాటజీతో పనిచేయాలి. ఈరోజు ఎవరో ఒక అతను రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు, దాన్ని కూడా వివాదం చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇట్లా చాలా రకాల అంశాలు ఉంటాయి. ఏదో అయిపోయింది, ఇక మేము ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు కదా, మేము అలా దుష్ప్రచారం చేస్తున్నాం కదా, ప్రజల్లో వ్యతిరేక భావన వస్తుంది కదా అనుకోవడం పొరపాటు. ఇందులో భాగంగా మీరు చూడండి, సరే కొన్ని స్కీములు అమలు చేయకపోవడంలో ప్రభుత్వం మీద కొంత ప్రజా వ్యతిరేకత జరుగుతూ ఉంటుంది. కామన్ ఏ ప్రభుత్వం మీద అయినా కానీ మినిమం వ్యతిరేకత అయితే ఉంటుంది. ఆ వ్యతిరేకత ఏతుందో అది మీ వైపు డైవర్ట్ అయిందా ఒక్కసారి దాని మీద కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా జరగలేదు. బీఆర్ఎస్ను అసలు ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. బీజేపీ ఏమైనా స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తే బీజేపీ పోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ సమాజంలో చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి తప్ప ఎక్కడ కూడా ఏం జరగదు. వాళ్ళు కేటీఆర్ ఏం చేస్తున్నారంటే కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ క్యాడర్కి ఇచ్చేసి భౌతిక దాడులు చేయమని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయమని చెప్పేసి ఆల్రెడీ క్యాడర్కి అంత గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ కూడా డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసిరట. సో కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి భౌతిక దాడులు చేయడం కూడా తెగబడతారనేది మనకున్నటువంటి సమాచారం.